హైదరాబాద్ నార్సింగ్ లో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపుతోంది. ఇంజనీర్ ఇజాయత్ అలీని హత్య చేశారు దుండగులు. కారులో ఇంజనీర్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి హత్య చేశారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడీ కిలాడి కూడా వచ్చినట్టు సమాచారం. ఇద్దరు యువకులు ఇంజనీర్ ను కదలకుండా పట్టుకొని మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. హత్య చేసిన అనంతరం కారును వదిలేసి పారిపోయారు దుండగులు. దుబాయ్లో పనిచేస్తూ 20 రోజుల క్రితం ఇండియా వచ్చిన ఇంజనీర్ ఇజాయత్ అలీ క్వాలిస్ కారు, 2 ఫోన్లు సీజ్ చేశారు నార్సింగ్ పోలీసులు. పట్టపగలే దారుణ హత్య. నార్సింగ్ లో ఈ దారుణ హత్య కలకలం రేపుతోంది. ఇంజనీర్ ఇజాయత్ అలీని హత్య చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏంటి హత్య, ఎలా జరిగింది? అతను ఏమైనా పాత కక్షలు ఉన్నాయా చంపడానికి? దేవి, పట్టపగలే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రీన్ ల్యాండ్స్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఇంజనీర్ ఇదాయత్ అలీ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతానికి మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాం. సుమారు 12 గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతానికి ఇదాయత్ అలీని 4 వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని క్వాలిస్ కార్ లో తీసుకొచ్చారు. క్వాలిస్ కార్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు వారు మాట్లాడుకున్నాక పెనుగులాట జరిగింది. పెనుగులాట జరిగిన క్రమంలో అతన్ని ఒక వ్యక్తి తన పైన అటాక్ చేశాడు. అటాక్ చేసిన తర్వాత ఇదే నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకొచ్చాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకురాగానే 4 వ్యక్తులు కలిసి అతన్ని గొంతు కోసి అత్యంత కిరతంగా హతమార్చి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే ఇదంతా కూడా స్థానికులు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పనిచేస్తున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ ప్రాంతానికి వచ్చి చూసేసరికి అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చంపిన తర్వాత ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతున్న 4 మాత్రం స్థానికులు గుర్తించారు. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అలాగే క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ స్పాట్ అంతా కూడా వెరిఫికేషన్ చేసినప్పుడు ఎగ్జిట్ అలాగే ఎంట్రీకి సంబంధించిన సీసీ కెమెరాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎంతమంది వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, క్వాలిస్ కార్ లో ఇతన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనేది ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇదాయత్ అలీ నార్సింగ్ ప్రాంతంలోని మంచిరేవులకు తీసుకొచ్చారు. ఆ కారు కూడా తీసుకొచ్చిన క్వాలిస్ కారు ఇదాయత్ అలీకి సంబంధించిన తండ్రిగా తెలుస్తోంది. 4 మధ్య ఘర్షణ, పెనుగులాట, ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం వల్ల అతను కుప్పకూలిపోయాడు. మనం చూడొచ్చు ఎడమ వైపు కూడా పోలీసులు అలాగే క్లూస్ టీమ్స్, ఎస్పోటీ స్పెషల్ ఆపరేషన్ టీం కూడా దాదాపు 6 బృందాలుగా ఏర్పడి ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు ప్రస్తుతం అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా పరిశీలిస్తే వాస్తవానికి ఈ కత్తితో గొంతు కోసి హతమార్చిన దుండగులు ఎవరు, అతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఏం కారణం ద్వారా అతన్ని చంపడం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అక్రమ సంబంధమా, లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారమా, లేదంటే ఆస్తి వ్యవహారమా, ఇందులో ఏది నుంచి ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. అంతా కూడా నిర్మానుష్య ప్రాంతం, గ్రీన్ ల్యాండ్ సంబంధించిన కాలనీ స్ట్రీట్ 1 ఇది. ఈ ప్రాంతంలోకి మొదట మంచిరేవుల ఈ ప్రాంతంకి ఇజాయత్ అలీని వాళ్ళ ఫాదర్ ఎవరైతే క్వాలిస్ కార్ ఉందో ఆ కార్లో ఇతను తీసుకొచ్చారు. మాట్లాడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా అతన్ని అటాక్ చేయడం, అలాగే ఈ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లోనికి వెళ్లి గొంతు కోసం హతమార్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో స్థానికులందరూ కూడా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన క్లూస్ టీం అలాగే పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ కారును, క్వాలిస్ కారును అలాగే 2 మొబైల్ ఫోన్స్ ను కూడా ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు సీజ్ చేశారు, అలాగే స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి కుటుంబ కలహాల కారణంగా, లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేదంటే ఏం డిస్ప్యూట్ వల్ల ఇదాయత్ అలీని అతన్ని హతమార్చడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే 20 రోజుల క్రితమే హైదరాబాద్ కు వచ్చాడు. ఇతను దుబాయ్ లో ఇంజనీర్ గా చేస్తున్నాడు ఇదాయత్ అలీ. అతన్ని మాట్లాడదామని పిలిపించి అతని తండ్రి కారులను తీసుకొచ్చి ఇలాంటి నిర్మానుష్యమైన ప్రాంతంలో పక్కా ప్రణాళిక ప్రకారం ఇదాయత్ అలీని హతమార్చడం వెనక వాస్తవం ఏంటనేది మాత్రం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఓవరాల్ గా 6 బృందాలుగా స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పడింది, అలాగే క్లూస్ టీం. ఓవరాల్ గా పోలీసులు మాత్రం హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తుంది. దుబాయ్ నుంచి 20 రోజుల క్రితమే ఇండియా వచ్చాడు అతడు. మరి హత్యకు కారణాలేంటి అనేది మాత్రం పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక మహిళ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నము 12 నుంచి 12:30 మధ్యలో గోల్కొండ ఏరియాలో చోటా బజార్ కి చెందినటువంటి హిదాయత్ అలీ అని చెప్పేసి 31 years అతన్ని ఈయన
సౌదీలో ఇంజనీర్ గా పనిచేస్తాడు. ఒక 15 to 20 days మధ్యలో ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండు. అతని ఫాదర్ కి సంబంధించిన క్వాలిస్ వెహికల్ తో ఆయనతో పాటు